హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కమెంట్లో చెప్పండి. ఇవాళ మా బాబు యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట ఈవినింగ్. సో దానికోసం మార్నింగ్ నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. వాడిని రెడీ చేయటం, వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్లో పర్ఫెక్ట్గా సెట్ చేయడం, ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? సో మార్నింగ్ నుంచి అలా గడిచిపోయింది ఆ హడావుడితో. సో ఇంకా వెన్యూకి స్టార్ట్ అయిపోయాము అండ్ రీచ్ అయిపోయాము కూడా. మా వారికి అస్సలు ఆగట్లేదు. సో మేము వెళ్ళేపాటికే మేము కొంచెం ఒక 15 minutes లేట్ వెళ్ళాము. వాళ్ళు ఇచ్చిన టైం కంటే ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. అండ్ కిడ్స్ని కూడా స్కూల్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట. మేము లాస్ట్ బట్ 5th పర్సన్ ఉన్నాడు మా వాడు. సో వాడు చాలా కోపంకి వచ్చేసాడు లేట్ వచ్చేసాను అనేసి. సో ఎనీవే వాడు వెళ్ళిపోయాడు. నాకు చెప్పి మరిపోయాడు, నా ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయి, ఒక్కటి మిస్ అవ్వకూడదు అది ఇది అనేసి. హీఈస్ లిటరలీ అడిక్టెడ్ టు వీడియోస్ అండ్ ఫొటోస్ అండి. అండ్ ఫంక్షన్ అయితే ఇలా దీపారాధనతోనే స్టార్ట్ అయింది. ఆయన డాక్టర్ కినేకర్ అనేసి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఫంక్షన్కు. అండ్ వాళ్ళ కిడ్స్ కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారనమాట. అండ్ దే ఆర్ ద మెయిన్ పీపుల్ ఫర్ ద స్కూల్. సో ఫంక్షన్ అయితే ఇలా స్టార్ట్ అయ్యిందండి. అండ్ స్టార్టింగ్ ఒక చిన్న స్పీచ్తో స్కూల్ ప్రిన్సిపల్ స్టార్ట్ చేశారు ఇలాగా. అండ్ వ్లాగ్ ఏంటో చూసేద్దామా? ఒక్కొక్కటి ఇలా స్టార్ట్ అయిపోతూ ఉంది. అండ్ ఒక చిన్న బాబుతోటి ఒక గణేష్ సాంగ్ తోటి స్టార్ట్ అయ్యింది ఫంక్షన్. అండ్ ఆ ఏజ్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5 years అరౌండ్ ఉంటాయండి. అంత చిన్న ఏజ్లో స్టేజ్ ఫియర్ లేకుండా ఒక పాట పాడడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇఫ్ సడన్గా మనల్ని పిలిస్తే మనమే వెళ్ళడానికి ఆలోచిస్తాం. బట్ పిల్లలు ఏ ఫియర్ లేకుండా అలా చేస్తున్నారంటే ఇట్స్ రియలీ అప్రిషియబుల్ కదా. మీరేమంటారు? అండ్ స్కూల్లో ఎంతమంది కిడ్స్ ఉంటే అంతమందికి ఒక్కొక్కటి అలాట్ చేస్తారనమాట. ఏ పిల్లలు కూడా మిస్ అవ్వరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిట్ అయినా, డ్యాన్స్ అయినా, డైలాగ్స్ అయినా ఏవైనా ఒకటి అలాట్ చేసి ఉంటారు. అంత ప్లానింగ్ అంటే చాలా కష్టం. దట్ కిడ్స్కి అంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్. పెద్దవాళ్ళకైతే వాళ్ళు ఏదన్నా చేస్తారు, ఏదన్నా చెప్తే అర్థం చేసుకుంటారు. బట్ పిల్లలు అలా కాదు. ఒకటికి 10 సార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదనమాట. ఐ మీన్ వాళ్ళు అంత చిన్న ఏజ్లో అవన్నీ వెళ్ళాలి మైండ్లో కంటే అది చాలా ప్రాబ్లం అనమాట. అండ్ అది మాకు డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇలా చూస్తే మనకేం అనిపించదు, ఇంతే కదా అట్లా అనిపిస్తుంది. బట్ వాళ్ళు ప్రాక్టీస్ కోసం ఎన్ని మంత్స్ ముందు నుంచే ప్రాక్టీస్ చేసుంటారో అర్థమవుతుంటుంది కదా మనకు. సో ఇక్కడ రెడ్ డ్రెస్సెస్లో చాలా క్యూట్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్ కూడా. అమ్మాయిలకైతే ఇంకా లిటరల్లీ లవ్లీ అనమాట. సో ఇలా చూడండి, కొంతమంది పిల్లలు అందరూ డ్యాన్స్ చేస్తున్నా అటు ఇటు తిరగడం, పక్క ప్రపంచాన్ని వదిలేసి వాళ్ళకి ఏది కావాలో అలాగే వాళ్ళ చూపంతా వాటిపైనే ఉంటుందన్నమాట. అలా ఉండింది ఒక అమ్మాయి. భలే నవ్వు వచ్చింది ఆ టైంలో. ఆ తర్వాత లాస్ట్ సీనియర్ కేజీ ఐ మీన్ యూకేజీ పిల్లలకి అదే రోజు గ్రాడ్యుయేషన్ కూడా చేసేసారనమాట. సో అలా అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ స్కిట్లో చూస్తున్నారు కదా, ముగ్గురు అమ్మాయిలు అండ్ ఒక బాబు. ఇది ఒక స్కిట్ అనమాట. యాక్చువల్గా ఆ గ్రూప్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు. అది బ్రైట్నెస్ గురించి ఒక స్కిట్ చేశారనమాట వీళ్ళు. చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చి సెట్ చేశారు. మీరు కూడా వినండి. Medhan says, "Thank you." All the kids go at Manas' home and start playing the game. They all were enjoying the game as it was a new pack of blocks.
and all the kids loved to play blocks. They all were sharing the game with each other and were very kind to each other. When one of the girl, Sanvi says, who got this? game for you? My mama papa gifted me this. Thank you. Then Mahi says, it's a very nice game. Very nice game. The children loved playing the game. The children loves playing the game and suddenly the light goes. All the children get scared and start shouting and running here and there. When all of them were running here and there, Adishri says, I'm scared. I'm scared. Sanvi says, someone please hold my hand. Someone please hold my hand. The children were scared and running here and there, and they were holding each other's hand. When Mahi has an idea and says, I have an idea. I have an idea. Let's stand with each other. Each. Let's stand. light comes. They all stand together and hold each other's hand, which made them feel good. When the light comes, Medhansh says, This is good idea. I am feeling better. I'm feeling better. In some time, all of them overcomes the fear of darkness. And Sanvi says, let's go. Let's go. Bye. Let's go home. All of them wishes bye to Manas and goes their home. Bye, Mama. Bye, Mama. Bye. Here the kids learn that when they stand together, falls for the trap and starts walking towards the stranger. Shaurya starts walking చూసారు కదా towards బ్రైట్నెస్ గురించి. బ్రైట్నెస్లో అందరూ విడివిడిగా ఉండటం కంటే చేతులు పట్టుకొని ఒక దగ్గర ఉండాలి. సో లైట్ వచ్చే వరకు అంటే వాళ్ళల్లోనే అలా స్ట్రాంగ్నెస్ అనేది అలానే బిల్డ్ అవుతూ ఉంది. చీకటి అవుతే అటు ఇటు పారిపోవడం కన్నా ఒక్క చోటు ఉండడం బెటర్, అందరూ ఒక చేయి ఒకరు పట్టుకొని అని ఆ స్కిట్ ఒక ఫైనల్ అవుట్పుట్ అనమాట. అండ్ ఇంకొక స్కిట్ కూడా స్టార్ట్ అయిపోయింది, అది ఎక్కువగా షూట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇందులో సాంగ్స్ అయితే నేను ఏవి ఇంక్లూడ్ చేయలేదు. అక్కడ పిల్లల సాంగ్స్ వేరుంటాయి, చాలా బాగుంది. అన్నీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ప్రతి ఒక్కటి కూడా. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ చూసారు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సాంగ్కి ఎంత బాగా అరేంజ్ చేశారు. మనం ఒక ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేయాలంటేనే తలకిందులుగా తపస్సు చేసినట్టు ఉంటుంది. పిల్లలకి ఇలా అంటే ఇట్స్ రియలీ గుడ్ కదా. అక్కడ మా బాబు కూడా ఉన్నాడు చూడండి, యాన్యువల్ డే అని ఉంది కదా, డే కింద డి కింద ఉంటాడు ఆ అబ్బాయి. మా వాడికి డ్యాన్స్ అన్నా ఏమన్నా చాలా కొంచెం ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే భలే ఇంట్రెస్ట్. చదవమంటే మాత్రం నాకు నిద్ర వస్తుంది, నాకు ఫీవర్ వచ్చినట్టుగా ఉంది అని ఇలా ఏదేదో చెప్తాడు. మీ పిల్లలు కూడా అలానే ఉండొచ్చు మోస్ట్లీ. అదంతే, మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం కదా. ప్రతి ఒక్క క్లాస్కి వాళ్ళ క్లాస్ టీచర్ కింద ఇలా డ్యాన్స్ మూమెంట్స్ చూపిస్తూ ఉంటారనమాట. సో అకార్డింగ్ టు హర్ గైడెన్స్ వాళ్ళు అలా మూవ్ అవుతూ ఉంటారు, ఐ మీన్ డ్యాన్స్ మూవ్స్ ఇస్తూ ఉంటారు. పైన కిడ్స్ దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. గుడ్ ఐడియా యాక్చువల్గా.
ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా చూడముచ్చటగా ఉంటుంది. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు వీడియోలో చూస్తే ఎలా బోర్గానే అనిపించవచ్చు, బట్ యాజ్ ఎ పేరెంట్స్గా వీ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. చూడండి పిల్లలు లాస్ట్లో ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అది లాస్ట్ మూవ్. సో అది అయిపోయిన తర్వాత మరి ఇంకొక క్లాస్. వాళ్ళ పింక్ గౌన్స్ ఎంత బాగున్నాయి కదా అసలు, ఫ్రాక్స్ వాళ్ళకు మ్యాచింగ్గా అబ్బాయిలకు చాలా బాగా సెట్ చేశారు. ఆ పిల్లల సైజులు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యేట్టుగా. దీని వెనక మనం ఇదే చూస్తున్నాం, బట్ దీని వెనక ఒక హార్డ్ వర్క్ అనేది నిజంగా పిల్లల కంటే టీచర్స్ ఎఫర్ట్స్ చాలా బాగుంది. వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేయటం కానీ, సాంగ్ సెలెక్షన్స్ కానీ చాలా బాగుంటాయి. అందులోనూ పిల్లలకి కపుల్ సాంగ్ ఇచ్చారు ఈసారి ఫస్ట్ టైం. అది కూడా పిల్లలకి సంబంధించిందే ఇచ్చారు. అది మరి తప్పుగా తీసుకుంటారు కొంతమంది, బట్ అలా కాదు. వాళ్ళు టీచర్స్ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనేసి కూడా మనకు ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ టీచింగ్ ఫీల్డ్కి విరుద్ధంగా ఎక్కడా వెళ్ళట్లేదు. అన్నీ పర్ఫెక్ట్గా చెయ్యాలా వద్దా అని ఆలోచించి చేస్తున్నారు. నిజంగా వెరీ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ పిల్లల పర్ఫార్మెన్స్ ఇట్లా ఫైనల్ అయిపోయింది. అండ్ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పిల్లల తర్వాత మరి ఇంకొక స్కిట్, అంటే ఒక డ్యాన్స్, ఒక స్కిట్ అండ్ ఒక డైలాగ్స్ లేదా ఒక సాంగ్. పిల్లల్లో ఎవరికి ఏ టాలెంట్ ఉందో చూసుకొని వాళ్ళకు తగ్గట్టుగా ప్రాక్టీస్ అనమాట. అలా చేస్తున్నారు. అంటే ఎవరి టాలెంట్ని కూడా అలా వృధా పోనివ్వకుండా పేరెంట్స్కి చూపించే ప్రయత్నం కూడా చేశారు. అండ్ నెక్స్ట్ ఈ పిల్లలకి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చారు. లైక్ ట్రస్ట్ అంటే ఏంటి, ఫెయిత్ అంటే ఏంటి, ప్రామిస్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్ ఇచ్చి దానిపైన ఒక సెంటెన్స్, అంటే మీరు ఏ రకంగా బిల్డ్ చేసుకోగలరు. ఒక వర్డ్ ఇస్తే దాన్ని లైఫ్లో మనం ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి. ప్రామిస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఫర్గివ్ ఇవ్వకూడదు, దానిపైనే స్టాండ్ అవ్వాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా వాళ్ళకు ఒక లైన్ ఇచ్చారనమాట. బాగా చెప్పారు కూడా పిల్లలు. అండ్ ఇంకొకటి సాంగ్ పర్ఫార్మెన్స్. ఇది కంప్లీట్ మరాఠీ సాంగ్స్. అండ్ ఇందులో చిన్న పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ ఇదే స్కూల్లో చదివిన పిల్లలే ఈ ఇయర్ వచ్చి ఇలా పర్ఫామ్ చేశారు. మొత్తం 2 గ్రూప్స్గా పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ మ్యూజిక్ నేను ఇక్కడ యాడ్ చేయలేను, మరి కాపీరైట్ ఇష్యూస్ అవుతాయి. సో అందుకనే ఓన్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇచ్చాను.
అండ్ ఇది లాస్ట్ యూకేజీ పిల్లలు, అప్పుడే తెలిసిపోతుంది కదా వాళ్ళ హైట్ కానీ ఏదైనా కానీ కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట వీళ్ళకు. డ్యాన్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన డైలాగ్స్ కానీ పర్ఫెక్ట్గా చెప్పడం చేయడం బాగా చేశారు అని బాగా చెప్పారు కూడా. అండ్ వీళ్ళందరికీ కూడా అదే రోజు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. అంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వలేం కదా వాళ్ళకు. సో ఇప్పుడు అందరికీ అదొక ట్రెండ్ అయిపోయింది ప్రతి ఒక్క స్కూల్లో. ఇంతకుముందు మనం చదువుకునే టైంలో ఓన్లీ పీజీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అదే టైంలో ఉండేది, ఆ ఏజ్లో ఉండేది గ్రాడ్యుయేషన్. బట్ ఇప్పుడు ప్లే గ్రూప్ వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. రోజులు మారాయి, సో మనం కూడా మారాలి. సో అలా ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. వీళ్ళు సీనియర్ కేజీ, వీళ్ళ ఇదే రోజే సర్టిఫికేషన్ గ్రాడ్యుయేషన్ డే కూడా కంప్లీట్ చేసేసారు. సో వాళ్ళ పేరెంట్స్ ముందరే చేశారు, లక్కీ నిజంగా. సో ఇలా అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే కూడా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి, చాలా బాగున్నాయి, సంతోషంగా అనిపించింది యాజ్ ఎ పేరెంట్స్. సో ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నిజంగా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనందరం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్.